బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిట్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక బీఆర్ఎస్ కీలక నేతల ఫోన్లు కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు గుప్పించారు. మొత్తానికైతే ప్రభుత్వం కావాలి అనే ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది అని, ఇవి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుంది అంటూ కూడా ఆయన విమర్శించారు. మొత్తానికైతే సిట్ అధికారులు ఎన్నిసార్లు ప్రశ్నించినా వెళతాను అంటూ కూడా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సానుకూలంగా సమాధానం చెప్తాను అంటూ కూడా కేటీఆర్ అయితే వ్యాఖ్యానించారు. మొత్తానికైతే ఈ విచారణ వలన కలిగే లాభం ఎవరికీ లేదు అని, దాని వలన కేవలం ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆనందం కోసమే ఈ విచారణ జరుగుతుంది అంటూ కూడా ఆయన ఆరోపణలు గుప్పించారు. ఇక కొంతమంది పోలీస్ అధికారులు అయితే ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారు అంటూ కూడా ఆయన మాట్లాడారు. తన ఆత్మాభిమానాన్ని మంట కలిపే విధంగా ప్రవర్తిస్తున్నారు అని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి ప్రవర్తనకు తగిలిన సమాధానం చెప్తాను అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇవ్వాల్సిన పథకాలను 6 గ్యారెంటీలను అమలు చేయలేదు అని, దాని మీద బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నందుకే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఆయన ఆరోపణలు గుప్పించారు. ఇక ఈ రోజు జరుగుతున్న ఈ సిట్ విచారణకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి తమకు ఎటువంటి సంబంధము లేదు అని, ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా కావాలి అని కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అంటూ కూడా రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ, అటువంటి దొంగ రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఆ సీఎం చేతిలో రాష్ట్రం ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ కూడా ఘాటు విమర్శలు చేశారు కేటీఆర్. తప్పు చేయనోళ్ళు ఎవరికి భయపడడు. రేవంత్ రెడ్డి కాదు, వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు. ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా, ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని, ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా, ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వాన్ని చేస్తూ ఉన్నారు. లేని లింకులు అంటగట్టి, లేని రంకులు అంటగట్టి, నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరో యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. మీరేదో ఇవాళ ముఖ్యమంత్రి హార్వర్డ్కి పోయిండు, ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం తెచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు. మాకు తెలుసు, ధారావాహికలాగా నడుపుతా ఉన్నారు. మాకేం ఇబ్బంది లేదు. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే పౌరులం, తప్పకుండా వస్తాం. మేము తప్పు చేయలేదన్న మాటనే చెప్తాము. మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదనే ఉండనో అట్లే మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత మీద, మీ అవినీతి మీద, మీరు ప్రజలకిచ్చి ఎగ్గొడుతున్న హామీల మీద, యనుమల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డికి ఎట్లా మారిపోయిండో అన్న దాని మీద 420 హామీలు ఇచ్చి ఇప్పటివరకు 4 హామీలు కూడా నెరవేర్చకుండా ఎట్లా ఈ లుచ్చా పనులు చేస్తున్నాడో వీటిని ఎండగడుతూనే ఉంటాం. 100% వదిలిపెట్టకుండా ప్రాణం పోయేదాకా పోరాడుతూనే ఉంటాం. ఎవరికి భయపడకుండా, ఎవరికి తలవంచకుండా నిఖార్సైన తెలంగాణ బిడ్డలుగా, కేసీఆర్ గారి సైనికులుగా, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటామని చెప్పి, తప్పు చేసినోడు